బీసీ సంఘాల నుంచి డిమాండ్ అయితే ఉన్నది. ఇక ఇన్ డీటెయిల్డ్గా వార్తా కథనాలు చూస్తే కనుక ముందుగా ఈనాడు విషయానికి వస్తే ఇద్దరు ఇంజనీరింగ్ చీఫ్లని పై వేటు పడిందట. మురళీధర్ రాజీనామాకు ఆదేశం, కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వర్లు తొలగింపు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ, కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల అంశం వివాదంగా మారడంతో చర్యలు. బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందే ప్రభుత్వం కీలక నిర్ణయం. అయితే నిన్న కూడా వార్తా కథనంలో వచ్చింది ఒకటి, ఏమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం పూర్తయిపోయి ఇంప్లిమెంటేషన్ దిశగా కాక మునిపే ప్రతిపక్షాలకి అంటే విపక్షాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సమాచారం చేరుతుందట. ఎట్లా చేరుతుంది మరి? గతంలో కేసీఆర్తో కలిసిపోయి కేసీఆర్ చెప్పినటువంటి అడుగుజాడలు నడిచి అక్రమాల్లో పాలు పంచుకొని అవినీతిలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయనకు సమాచారం ఇస్తున్నారట. మరి ఆ సమాచారం ఇచ్చేది ఎవరు మాత్రం ప్రస్తుతానికైతే బహిరంగంగా విడుదల కాలేదు. కానీ ఇద్దరి మీద వేటుపడ్డది. ఎవరెవరు? ఈఎన్సీ మురళీధర్ రావు మీద, తర్వాత కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్ల మీద, ఇద్దరి మీద కూడా వేటుపడింది. వాళ్ళిద్దరిని కూడా ఒకరు రాజీనామా చేసి ఆమోద ముద్ర వేసి మరొకరిని టర్మినేట్ చేసి పడేసింది ఆ పదవి నుంచి. కారణం అవినీతి అక్రమ ఆరోపణలే. ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్తుంది ఎల్ఎన్టీ సంస్థ అంటే, ఎక్కడ ఇంకో వాడుతుంది అది రైట్. ఎల్ఎన్టీ సంస్థ ఏం చెప్తుంది అంటే 2019లోనే గుర్తించిరట. 2019లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం చేపడుతున్నాం కానీ ఇది వరద నీటిని తట్టుకుంటుందా అని ఒక అనుమానం ఉన్నది వాళ్ళకని మన లేఖలో రాసిరు. సో 2019లోనే గుర్తించిరట. గుర్తించినప్పటికీ మరమ్మతులు చేపట్టకుండా వాటిని గాలికి వదిలేసిన కారణంగా ఆ సమస్య మరింత ఉధృతం అయిపోయింది, పెరిగిపోయింది. సో ఇప్పటికైనా తట్టుకుంటుందా అంటే డ్యామ్ సేఫ్టీ అధికారులు అన్నారం సుందిలో పరిశీలిస్తే కూడా అది కూడా పెద్దగా ఉరిగేదేం లేదు. సేమ్ గతంలో లాగానే ఇది కూడా మళ్ళీ ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్లో జరిగిన ఘటనే సుందిలో అన్నారంలో కూడా ఉత్పన్నమయ్యే అవకాశం అంటే సేమ్ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉన్నదన్నట్టుగా అధికారులు చెప్తున్నారట. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి 97 కోట్ల రూపాయల విధులు ఇప్పటికే కేటాయింపు జరిపి ఆ ప్రాజెక్టు నిర్మించి కేసీఆర్ఏ ఓ ఇంజనీరు, కేసీఆర్ఏ భగీరథుడు, కేసీఆర్ మానస పుత్రిక అని చెప్పి ఇష్టానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అడ్వర్టైజ్మెంట్లు, హోర్డింగులు, బోర్డింగ్లు ఇచ్చుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది, ఏం సమాధానం చెప్తుంది? ఇక ఎల్ఎన్టీ సంస్థ చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం మేము గుర్తించి చెప్పినప్పటికీ మాకు చర్యలు తీసుకోలేదు, దానికి సంబంధించి ముందస్తుగా వాటి నిర్మాణం కోసం ప్రయత్నం చేయలేదు, మరమ్మతుల కోసం ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చేయాలంటే మా డిఫెక్ట్ లయబిలిటీ కాలం అయిపోయింది, ఇప్పుడు చేయాలంటే డెఫినెట్గా మాకు ఒప్పందం కుదుర్చుకొని నిధులు కేటాయిస్తేనే చేస్తాం. మా టైం అయిపోయింది, ఇక చేయాల్సిన టైము, మీరు చేయమంటే మేము చేయడానికి సిద్ధంగా లేము, మాకు నిధులు కేటాయించి మళ్ళీ ఒప్పందం కుదుర్చుకుంటేనే ఏదైతే కుంగిపోయిన 7వ బ్లాక్ ఉందో ఆ బ్లాక్కు సంబంధించి మరమ్మతులు చేపడతామని చాలా స్పష్టంగా చెప్తుంది. సో మరి ఇప్పుడు ఎవరు భరించాలి ఆ కుంగుబాటుకు సంబంధించి? ఒకవేళ అది మరమ్మతులు చేయకపోతే మొత్తం గులిపే అవకాశం ఉన్నదట. ఎవరు చెప్తున్నారు? ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ చెప్తున్నాడు. తక్షణమే చర్యలు చేపట్టకపోతే మేడిగడ్డ పూర్తిగా కూలిపోతుందట. చర్యలు చేపట్టాలంటే ఏం చేయాలి? మళ్ళా మరమ్మతులు చేయాలి. మరమ్మతులు చేయడానికి ఏం చేయాలి? మళ్ళా ఎల్ఎన్టీ సంస్థ నేను జైలు కొట్టిపడేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి మళ్ళీ మరమ్మతులు చేయాలి. ఇప్పటికే 97,000 కోట్ల రూపాయలైనాయి, మళ్ళీ మరమ్మతులకు 1000 కోట్ల రూపాయలు. అది కేవలం మేడిగడ్డ మరమ్మతులకు మాత్రమే. ఇదే అంశం, ఇదే సేమ్ సిచ్యువేషన్ సుందిల్లా అన్నారం దగ్గర కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉన్నదన్నట్టుగా డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. అంటే 97,000 కోట్ల రూపాయలలా నాసిరకమైన పనులు, ఇష్టానుసారంగా ఒక ప్లాన్ లేదు, పద్ధతి లేదు, ఏం లేకుండా ఒక డ్యామ్ అని కట్టినామని చెప్పి కట్టేసి హుటాహుట్న దాని ఎలక్షన్స్ ముందు అంటే 2018 ఎలక్షన్స్ ముందు ఇనాగ్రేట్ చేసేసి ఆ అంశాన్ని పెద్ద ఎత్తున ఏమో జరిగిపోయింది అన్నట్టుగా కాళేశ్వరం ఒక అభూత కల్పన అన్నట్టుగా ఒక మన ముందు ఒక తెర మీదకి ఒక ఇమాజినేషన్ని, ఒక హెలిజినేషన్ని తీసుకొచ్చి పడేసి ఏదో జరిగిపోయింది ఏమో అన్నట్టుగా అందరిని చిత్రీకరించి ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి నిజం చేసే రకంగా కాళేశ్వరం పై నిజం జరిగింది తప్ప వాస్తవానికి దాని లోతట్టుగా వెళ్తే మొత్తం డొల్లతనం బయటపడుతున్నదట. ఒక వారం 10 రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సంబంధించినటువంటి వార్తా కథనాలు మాత్రమే ముంగటేసుకొని చూడ అర్థమవుతుంది మీకు. ఓ రోజు మోటార్ల కొనుగోలులో అవినీతి, ఒకరోజేమో ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్ నిర్మాణంలో అవినీతి, ఏం కాంక్రీట్ వాటర్లో డాటా మెయింటైన్ చేయలేదట, ప్లానింగ్ ప్రకారంగా డిజైన్ జరగలేదట, డిజైన్ జరిగినట్టుగా ఇనాగ్రేట్ జరగలేదట, ఒకే ఒక వ్యక్తి డిజైన్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందట. ఇట్లా లోతట్టుగా వెళ్తే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మన నిత్యం వార్తల్లో వస్తున్న కథనాలు ఒకసారి కనుక ఒక పేపర్ అంది కనుక మనం ముందేసుకొని చూస్తే న్యూస్ పేపర్లో వచ్చిన వార్తా కథనాలు కనుక
భయం వేస్తుంది. ఏం జరిగింది 97,000 కోట్ల రూపాయలు పెట్టి గిదా మీరు చేసిందని చెప్పి భయం వేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జరిగిన అవినీతి అక్రమాల గురించి శ్వేతపత్రం విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ముందస్తుగానే సమాచారం బయటికి పొక్కకుండా లీక్ అవ్వకుండా ఇద్దరు ఇంజనీర్ల యొక్క రాజీనామా మరొకరు టర్మినేట్ చేయడం జరిగింది. ఇద్దరిని పక్కన పెట్టేసిర్రు. మరి చూద్దాం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, తక్షణ చర్యలు చేపట్టకపోతే, ఇమీడియట్గా మరమ్మతులు చేపట్టకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతుంది, పూర్తిగా కూలిపోతుందట. సో తక్షణమే చర్యలు చేపట్టాలంటే నిధులు కేటాయించాలి, మళ్ళీ ఒప్పందం కుదుర్చుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే మళ్ళీ మరమ్మతులు చేపట్టాలి. ఇదివరకు అది ఎంత ఉపయోగపడ్డో తెలియదు, దేనికి ఉపయోగపడ్డో తెలియదు, ఏమైందో తెలియదు, కానీ మళ్ళా ఏం కాకముందే మళ్ళీ మరమ్మతులు చేపట్టే స్థితికి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అంశం. ఇక త్వరలో గ్రూప్ 1 ప్రకటన, గతంలో నిర్వహించిన పరీక్షల రద్దు, వయోపరిమితి